ఏం పేరు మీ పేరు? నా పేరు శేఖర్. నా పేరు. ఓకే, ఏం పని చేస్తారు మీరు? నేను టీచర్ జాబ్ చేస్తాను. టీచర్. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎన్నికలపై నీ అభిప్రాయం ఏంటి? ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 3 పార్టీలు బరిలో ఉన్నాయి. ఓకే. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. కాకపోతే మనకు సెంటర్లో బీజేపీ ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి అందరి అభిప్రాయం. ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఆల్ కొంచెం సీట్లు చాలా మనకు తగ్గుతాయి. ఓకే. ఇంతకుముందు వచ్చిన సీట్లు అన్నీ రావు. ఓకే. మేబీ మెజారిటీ సీట్లు అంటే ఈక్వల్గా సీట్లు కాంగ్రెస్కు అండ్ బీజేపీకి ఈక్వల్గా రావచ్చు. కాకపోతే సెంటర్లో మాత్రము మోడీ ప్రభుత్వమే వస్తుందని రావాలని అందరూ అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అంటే అధ్యక్షుడు కేటీఆర్ అడ్డా అంటారు కదా, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది చెప్పండి? ఇక్కడ ఏంటంటే డబుల్ షూటర్ అని అరిస్టాక్ పేరుంది, కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ బీఆర్ఎస్ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే ప్రజలు మొత్తం ఇప్పుడు లోక్సభ ఎంపీ సీట్లు అనగానే దేశం నుంచి మోడీ, అక్కడ రాహుల్ గాంధీ అనే ఫీలింగ్ లో ఉన్నారు. అది అసెంబ్లీ ఎన్నికలు అయితే, మీకు ఎమ్మెల్యే ఎన్నికలు అయితే ఏ పార్టీ ఉన్నా, ఏ పార్టీ లోకల్లో ఏ పార్టీ ఉన్నా పర్లేదు, బీఆర్ఎస్ ఉన్నా పర్లేదు, కాంగ్రెస్ ఉన్నా పర్లేదు, కానీ సెంట్రల్లో మాత్రము మోడీ ఉండాలని ఒక ప్రజల ఒక అభిప్రాయంతో ఉన్నారు. నా అభిప్రాయం కూడా అదే. అది నీ అభిప్రాయం అదే కదా. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు? నేనైతే కంపల్సరీ బీజేపీకి వేస్తాను, రఘునందరావుకి వేస్తాను. రఘునందరావుకి వేస్తాను. ఓటేస్తాను. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గడానికి కారణం ఏంటిది? ఆ బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గడానికి కారణం ఏంటంటే చేయాతులో వాళ్ళు చేసుకున్నారు. ఒకటి ఇంకేంటంటే వాళ్ళు కొన్ని కాళేశ్వరము అండ్ ఇంకా అది ఒక కేటీఆర్ ఒక ఫోన్ ట్యాపింగ్, ఆయన కవిత జైలుకు పోవడము, ఇలాంటివి జరగడం ఒకటి. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ఆయన ఉన్న 10 years లో ప్రజల్లోకి వచ్చి కార్యక్రమాలు చేయకపోవడం కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్ అయింది. ఓకే. కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఒక గౌరవం ఉంది. అవును. ఒక్కసారి దిగిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన గ్రాఫ్ పడిపోతుంది అని జనాలు అంటున్నారు, మీరు కూడా అంటున్నారు కదా, ఎందుకు జరుగుతుంది అట్లా? నిజంగా కేసీఆర్ అంటే ఏంటంటే తెలంగాణ తెచ్చిండు అని చెప్పేసి చాలా మంది తెలుస్తుంది. ఆయన చాలా మంది కష్టపడ్డారు, ఆయన కూడా కష్టపడ్డాడు. సేమ్ మనకు ఇండిపెండెన్స్ ఎలా వచ్చిందో మహాత్మా గాంధీకి పేరు వచ్చినట్టుగా ఈయన కూడా పేరు వచ్చింది. ఆ పేరును మహాత్మా గాంధీ నిలుపుకున్నట్టుగా నేను నిలుపుకోలేకపోయినాడు. ఎంబడే సీఎం కావడము, సీఎం అయ్యి నేను వేరే దళితుని సీఎం చేస్తానని చెప్పి ఈయన సీఎం కావడం. ఓకే, ఫస్ట్ 5 years బాగానే చేశాడు. నెక్స్ట్ 5 years ఏం చేశాడంటే అందరినీ వేరే వాళ్ళను అంటే ఇంకా ఇప్పుడు తెలంగాణ వద్దు అన్న వాళ్ళని కూడా తీసుకోవడము, వాళ్ళని నమ్మి వాళ్ళకి పదవులు ఇవ్వడము. ఫర్ ఎగ్జాంపుల్ కడియం శ్రీహరి, దానం నాగేంద్రలను తీసుకోవడం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు దానం నాగేందర్, కడియం శ్రీహరి, కేశవరావుని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఇప్పుడు తీసుకుపోయిన అధికారం కాంగ్రెస్ పోయిందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు. రేపొద్దున వేరే పార్టీకి అధికారం వస్తే అక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ కడియం శ్రీహరి కానీ, దానం నాగేందర్ కానీ, ఇవి కేశవరావు కానీ, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నీ అభిప్రాయం ఏంటి చెప్పండి? కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడు ఇంకా 120 రోజులు అవుతుంది సార్ అది అధికారంలోకి వచ్చి. ఇంకా రేవంత్ రెడ్డి ఏంటంటే ఏదని ఆయన దగ్గర నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి 6 గ్యారెంటీలు అమలు చేసే అంత కెపాసిటీ తెలంగాణలో లేదు, అంత బడ్జెట్ లేదు, లోటు ఉంది, ఆల్రెడీ అప్పుల్లో ఉంది. కాకపోతే వాటిని కవర్ చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. కాకపోతే ఈ ఫ్రీ బస్ అనేది పెట్టడము కాకుండా కొంచెం మహిళలకు 50% ఇచ్చేదండి. ఎందుకంటే ఫ్రీ బస్ చేయడం వల్ల పని ఉన్నా లేకపోయినా మొత్తం 70%, 80% వాళ్ళే ఆక్యుపై చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఇక వాళ్ళు వేరే వాళ్ళు అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఆటోలను అంటే ఆటోలను వేరే ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఫ్రీ ఇవ్వకుండా లేడీస్కి సగం ఛార్జ్ పెట్టే ఉండే కొంచెం బాగుంటుండే. కానీ 6 గ్యారంటీలు అమలు అవుతాయి సక్సెస్ఫుల్గా అంటే కష్టమే సార్. ఇప్పుడు అమలు చేస్తున్నాడు కదా, ఉచిత విద్యుత్ ఇచ్చాడు, గ్యాస్ 500కే ఇస్తున్నాడు, మొదలైతే పెట్టాడు కదా. ఇంకా గ్యాస్ అంటే ఓన్లీ ఉచిత విద్యుత్ ఒకటి, ఫ్రీ బస్ అనేది అవి 2 పెట్టాడు. అవి ఇంకా అవి ఎంతకాలం వరకు నడిపిస్తాడని తెలీదు. అంటే ఆ బడ్జెట్ బట్టి దాన్ని రేపు పొద్దున ఇంకా కేసీఆర్ అప్పు చేసినట్టే ఇంతకని అప్పు ఎక్కువ కావాలి మనకు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రైట్. Please like, share and subscribe.